అందరికీ నమస్కారం అండి. చిన్నపిల్లలకి 1 సంవత్సరం పిల్లలు అయిన తర్వాత వాళ్ళకి అన్నం తినిపించాలంటే పిల్లలు ఎవ్వరు తినరు. అది అందరి ఇళ్ళల్లో జరిగేదే. అయితే అప్పుడు కాలంలో ఏం చేసేవాళ్ళం, అమ్మమ్మలో నానమ్మలో లేకపోతే తల్లులో చంకనేసుకొని చక్కగా బయట రోడ్డు మీదకి తీసుకెళ్ళి కుక్కను చూపించో, పిల్లిని చూపించో, లేకపోతే పక్కింటి వాళ్ళతో మాట్లాడుతానో, లేకపోతే సైకిల్ ఎక్కించో, స్కూటర్ ఎక్కించో అన్నాలు తినిపించేవారు. అలా అటు ఇటు ఇటు తిప్పుతూ రోడ్డు మీద తిప్పుతూ ఉంటే తినిపించేవారు, తినేవారు. అలాగే చందమామని చూపించి అలా చూపించేవారు. ఇంకొంతకాలం గడిచిన తర్వాత టీవీలు వచ్చాయి. టీవీలు వస్తే టీవీల ముందు కూర్చోబెట్టేవారు. కూర్చోబెట్టి అప్పుడు కొత్త కదా టీవీలు, చక్కగా అన్ని బొమ్మలు సినిమాలు అన్నీ కనబడుతుంటే టీవీల ముందు కూర్చోబెట్టి తినిపించేవారు. తినేసేవారు పిల్లలు. ఆ తర్వాత ఇంకొంతకాలం అయిన తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారండి, పిల్లలకి అన్నం తినమంటే చంకనేసుకుని బయట ఎవరు తిప్పుతున్నారండి? ఎవరు తిప్పట్లే. చక్కగా వాళ్ళకు సెల్ ఫోన్లు ఆన్ చేసి పెడుతున్నారు. ఆ కార్టూన్ బొమ్మలో ఏవో ఒకటి అందులో ఆన్ చేసి పెడుతున్నారు. అవి చూసుకుంటే పిల్లలకి తినిపిస్తున్నారు. ఇప్పుడున్న తల్లులకి ఏంటి, వాళ్ళు తినేయడం అయిపోవాలి. మనకి ఏం చూస్తే ఏంటి, తినేయడం అయిపోవాలి తొందరగా. ఓ పని అయిపోతుంది, సతాయించుడు. తనకి ఇష్టమైందంటే ఆ పిల్లలు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇక్కడ తప్పు ఎవరిదండి? అసలు వాడికి సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియదు. అలాంటి తెలియని వాడికి కూడా మనం సంవత్సరం పిల్లోడికి కూడా సెల్ ఫోన్ ముందర పెట్టేస్తున్నాం. అంటే మనమే కదా అలవాటు చేసింది. తప్పు మనదే కదా. తెలియని వాళ్ళకి అలవాటు చేసేసి తర్వాత సెల్ ఫోన్ వదలట్లేదు పిల్లలు. దానికి మొత్తం ఎడిక్ట్ అయిపోయారు అనేసి బాధపడుతూ ఉంటున్నాం. ఇప్పుడు పిల్లలు ఎలా తయారయ్యారండి, టీనేజ్ పిల్లలు అయితే ఇంక అస్సలు ఫోను 24 గంటలు ఫోన్ ఉంటే పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోరు, పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడరు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో బయటికి వెళ్ళి ఆడుకోరు. పిల్లలు ఇంతకుముందు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పడేసి క్రికెట్ అని బ్యాట్లు పట్టుకెళ్ళిపోయేవారు. సైకిళ్ళు ఉంటే సైకిళ్ళు వేసుకెళ్ళిపోయేవారు. ఎక్కడ పడితే అక్కడ పిల్లలు గ్రూపులు చేరి గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకునేవారు. ఇప్పుడు పిల్లలు ఎవరన్నా ఆడుకుంటున్నారండి? స్కూల్ నుండి రావడాలు శుభ్రంగా ఫోన్లు పట్టు కూర్చుంటున్నారు. ఏంటి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ వచ్చిన తప్పు ఏంటి అని అంటే, ఫేస్బుక్ ఫ్రీయే, ఇన్స్టాగ్రాములు ఫ్రీయే, వాట్సాప్లు ఫ్రీ, ప్రతిదీ ఫ్రీ అయిపోయింది అక్కడ. అన్నీ ఫ్రీ వచ్చేసరికి ఒక జీమెయిల్ అకౌంట్ చేసేసుకుంటున్నారు. పాస్వర్డ్లు ఎలాగో తెలిసిపోతాయి. ఒకసారి ఆన్ చేశారంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఇంకా దాంట్లో పోస్టులు పెట్టేసుకుంటున్నారు. వాళ్ళకి దానికి ఎడిక్ట్ అయిపోరు. నాకు ఈరోజు ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని కామెంట్లు వచ్చాయి, ఎవరేం పోస్టులు పెట్టారు అని గంటలు ఫోన్లో చూసుకుంటా కూర్చున్నారు. అన్నీ ఫ్రీ అయిపోయేసరికి వీళ్ళకి అది అందుబాటులో దొరికేసింది. అదే దానికి కూడా ఏ ఛార్జ్ పెట్టుంటే, మనీ అని పెట్టుంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోను ఎవరు తీసుకునేవాళ్ళు కాదు. అన్నీ ఫ్రీ రావడం వల్ల పిల్లలు చెడిపోతున్నారు. దాన్ని ఎవరు గమనించరు. మనం అలవాటు చేసి చిన్నప్పటి నుండి అలవాటు చేసిన ఫోన్లు ఈవేళ మన ప్రాణానికి చుట్టుకున్నాయి. ఫోన్ లేకపోతే ఒక్కరోజు చూడండి, పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు ఫోన్ చూస్తూ తింటారు. మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా ఫోనే. ఇంకా రాత్రి విషయానికి వస్తే చెప్పకలే, స్కూల్ నుండి వచ్చాక ఫోనే. రాత్రులు కూడా 12 అయినా 1 గంట అయినా రీల్స్, ఈ కామెడీ షోలు అని, గేమ్స్, ముఖ్యంగా పిల్లలైతే గేమ్స్. ఆ గేమ్స్కి అయితే ఇంకా అసలు టైమే తెలియదు. పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఏం తింటున్నామో కూడా తెలియదు. అంత ఒళ్ళు మర్చిపోయి గేమ్స్లో పడిపోతున్నారు పిల్లలు. ఫోన్కి అంత ఎడిక్ట్ అయిపోతున్నారు. మానిపించడం ఎలాగండి అని పేరెంట్స్ అంటూ ఉంటారు. ఎలా మానిపిస్తారు? ఒక్కరోజు ఇంట్లో వైఫై ఆపేసి చూడండి, ఫోన్లో ఇంటర్నెట్ లేకుండా చూడండి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో గమనించుకోండి మీరు ఒకసారి. అందరి మీద చిరాకు పడిపోతూ ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు. 24 గంటలు ఫోన్ చూసుకుందామంటే అక్కడ వైఫై ఉండదు, ఏమీ ఉండదు, రాదు ఫోను. ఇంకా వాళ్ళ మెంటాలిటీ మారిపోతూ ఉంటుంది అనమాట. చిరాకు పడిపోతూ ఉంటారు. ఏ పని చెప్పినా చేయరు, విసుక్కుంటారు. చూసారా? ఎందుకంటే అంత ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా సరే పిల్లలకి చిన్నప్పుడు ఇది ముఖ్యంగా గమనించుకోవాలండి. టీనేజ్ పిల్లల విషయం కొంచెం పక్కన పెడితే, ఆ పుట్టిన సంవత్సరం పిల్లలకు కూడా అన్నం తినాలని 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు కూడా ఫోన్ ముందర పెట్టి అన్నాలు తినిపిస్తున్నారండి. నేను చాలామంది ఇళ్లలో చూశాను. ఫోన్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు అది చూస్తున్నారు, వీళ్ళు అన్నాలు తినిపించేస్తున్నారు. అంత చిన్న పిల్లలకి ఫోన్ అవసరం ఏంటంటే, ఇంతకుముందు ఫోన్లు ఉన్నాయా మనకి? ఆ కాలంలో ఫోన్లే లేవు కదా. బొమ్మలు ఇచ్చేవారు, కూర్చోబెట్టి బొమ్మలు పెట్టి ఆడిచ్చేవారు. అసలు ఇప్పుడు ఆ బొమ్మలు పెట్టి ఎవరు ఆడిస్తున్నారు? ఫోన్లు ఇచ్చేస్తున్నారు చక్కగా. వాళ్ళు కూడా దానికి అలవాటు పడిపోయారు. అది పెడితేనే వీళ్ళు తింటారు. చాలామంది పిల్లలు నేను చూశాను. అస్సలు ఫోన్ ఇవ్వకండి. చిన్నపిల్లల తల్లులు ఎవరు ఉన్నా సరే, మీరు ఏదో అబ్బా వీడింది ఎంత చక్కగా చూస్తున్నాడని మనకు ముచ్చటగా అనిపిస్తుంది. వాళ్ళు చూస్తూ ఉంటే మనం సంబరపడిపోతూ ఉంటాం. వీడు చూడు ఇదే చూస్తున్నాడు, వీడు చూడు చక్కగా దానికి ఎంత బాగా నవ్వుతున్నాడో, ఎంత బాగా చూస్తున్నాడో అని మనం చూసేటప్పుడు ముచ్చట అనిపిస్తుంది. కానీ అది అలా పెరిగే కొద్దీ దానికి అలవాటు పడిపోయేసరికి ఇంకా వాళ్ళు అది లేకపోతే ఉండలేని పరిస్థితి అయిపోతుంది. అది అప్పుడు మనమే బాధపడతాం తర్వాత. కాబట్టి ఎవ్వరు తల్లులు ఫోన్కి అలవాటు చేసేయకండి పిల్లలకి. అన్ని ఫోన్లో ఉంటున్నాయి కదా అని వాళ్ళకి అలవాటు చేస్తే అదే అలవాటు అయిపోతుంది. మానిపించడం తర్వాత చాలా కష్టమైపోతుంది. ఇప్పుడంతా మనకి ఈజీగా అయిపోవాలి, తొందరగా పని అయిపోవాలి, ఈజీగా అయిపోవాలి, ఎక్కువ కష్టపడకూడదని ఇదే ఆలోచనలో ఉన్నారు అందరూ కూడా.
కానీ దానివల్ల తర్వాత ఎంత నష్టాలు వస్తాయి అనేది అయితే ఎవ్వరూ గమనించట్లేదు. కొంతమంది ఇళ్లల్లో ఉంటారు, వాళ్ళైతే అసలు ఫోన్ ఇవ్వరు పేరెంట్స్. అసలు 10th క్లాస్ చదివే పిల్లలకు కానీ వచ్చే 10th దాటి ఇంటర్లోకి వచ్చే వరకు కూడా అసలు ఫోన్ ఇవ్వరు. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, చాలా నిజంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఫోన్ అనేది ముట్టుకొని ఇవ్వరు, లాక్ పెట్టేసుకుంటారు. వాళ్ళ ఫోన్ అనేది ఇవ్వరు అసలు. ఎందుకంటే అందులో అన్నీ ఉంటాయి, వీళ్ళు దానికి అలవాటు అయిపోతారు, చదువు డిస్టర్బ్ అయిపోతుందని చాలా భయంగా పెట్టుకుంటారు. వాళ్ళు భయపట్టిస్తారు పిల్లల్ని, అసలు ఫోన్ ఇవ్వరు వాళ్ళు ఎన్నన్నా మొత్తుకొని. కొంతమంది ఉన్నారు పిల్లలు 8th క్లాస్ 7th క్లాస్ పిల్లలు కూడా ఫోన్లు వాడేస్తున్నారు. ఫోన్లోనే వాళ్ళే రీల్స్ చేసి పెడతా ఉన్నారు. వాళ్ళది చదువుకంటే ముందు ఈవేళ ఏం రీల్ పెట్టాలో ఏమి ఇది చెయ్యాలని చెప్పేసి ముందు దీని గురించి ఆలోచిస్తున్నారు చదువు కంటే కూడా. పేరెంట్స్ కూడా అలాగే అలవాటు చేస్తున్నారు, వాళ్ళని ఏం అనట్లేదు అలాగా. కాబట్టి మీరు ముందు నుంచే పిల్లలకి ఫోను ఇప్పుడు జరిగిపోయిందని అయితే మనం వెనక్కి తీసుకురాలేము. అలవాటు పడిపోయిన వాళ్ళని మాన్పించడం అంటే అది కొంచెం కష్టమైన పనే. కానీ ఇక్కడ నుంచి పిల్లలు ఎవరికైనా మీరు పుట్టిన వాళ్ళకి కొంచెం ఫోన్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటి నుంచి మానేసుకోండి. మీ భవిష్యత్తులోకి అది బాగా ఉపయోగపడుతుంది. లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలను చూసిన తర్వాత వీళ్ళు కూడా ఇలా తయారవుతారే అని అనేసి మీకు ఒక ఆలోచన రావాలి. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఫోన్కి అయితే చిన్నపిల్లలకి ఇవ్వకండి. అది మానాలంటే ఇంకా నిజంగా చాలా అసలు మాన్పించలేము. ఇంకా ఇప్పుడు పిల్లలు మాన్పించగలమా చెప్పండి? అది ఇంకా అలా కంటిన్యూగా పెద్దవాళ్ళు అయ్యేదాకా ఇంకా అది అలవాటే. టీనేజ్ పిల్లలు అవునండి, ఇంకా వయసు పెరిగే కొద్దీ దానికి ఇంకా అలవాటు పడిపోతారు. వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు గమనించుకోలేని తల్లిదండ్రులు కూడా ఉంటారు. కొంతమంది పట్టించుకోలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు పట్టించుకోరు. తెలియదు కదా వాళ్ళకు కూడా వీళ్ళు ఏం చూస్తున్నారు ఏంటనేది అంత పట్టించుకునే అంత ఇది ఉండదులే అని వీళ్ళు కూడా ఏం కాదులే అన్నట్టు వదిలేస్తారు. బయటికి వెళ్ళి ఆడుకునే రోజులు పోయేయండి. ఫోన్లు పట్టుకుని ఇంట్లో కూర్చుంటున్నారు గంటలు. దానికి తోడేమో చిన్నప్పుడే అద్దాలు, కళ్ళద్దాలు. ఇంతంత చిన్న పిల్లలకు కూడా కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. పెద్దవాళ్ళకి వచ్చాయంటే అనుకోవచ్చు, కానీ చిన్న పిల్లలు కూడా కళ్ళద్దాలు. మళ్ళీ ఆ కళ్ళద్దాలకు తోడు ఈ ఫోన్ చూడడం ఎక్కువ. అవన్నీ మనం తెచ్చుకున్నవే అనిపిస్తుంది. ఇవన్నీ మనమే దూరం పెట్టాలంటే దూరం పెట్టుకోవచ్చు, మనమే దగ్గర చేసుకోవాలంటే దగ్గర. అంతా మన చేతిలోనే ఉంది. కాబట్టి చిన్న పిల్లలకి అన్నాలు పెట్టి తినేస్తున్నారులే వీడు ఆడుకుంటున్నాడు, ఫోన్ ఇచ్చేస్తే మన పని అవుతుందని చెప్పేసి ఫోన్ ముందర పెట్టేసి మన పనులు చూసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. చంటి పిల్లలకి ఇచ్చేస్తున్నారు. 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలకి ఫోన్లు పెట్టేస్తున్నారు. అస్సలు పెట్టకండి అమ్మ. అలా ఫోన్లు అలవాటు చేశారంటే రేపు పొద్దున్న బాధపడేది మీరే, ప్లస్ కళ్ళుకు దెబ్బ అవుతుంది చిన్నపిల్లలకి. మెయిన్ అంత చిన్న వయసులోనే కళ్ళు దెబ్బతింటాయి. అన్నీ ఫ్రీ వచ్చేసిన వల్ల అలవాటు పడిపోయారు ఇంక వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఉన్న పిల్లలకైతే మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి, తల్లులు ఎవరైతే ఉన్నారో. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.